ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామం మీకు వందనాలు. నీతిమంతుడైన పునీత జోజప్ప గారి మహోత్సవం మార్చి 19వ తేదీ. పరిశుద్ధ గ్రంథం అంతటిలో 1-2 పర్యాయములు మాత్రమే పునీత జోజప్ప గారి గూర్చి ప్రస్తావించబడింది. ఈనాడు ఈ మహనీయుని పేరున ఎన్నో దేవాలయాలు, మఠవాసాలు నిర్మించారు. జోజప్ప గారి పేరున ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దైవార్చన సంవత్సరంలో 2 సార్లు శ్రీసభ పునీత జోజప్ప గారిని స్మరిస్తుంది. వీరిని కార్మికుల పాలకుడని పిలుస్తారు. మఠవాసాలకు సంరక్షకుడని కొనియాడుతారు. ఇంతటి మహోన్నత మూర్తి గూర్చి కొంత నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన నీతిమంతుడు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు గారు ఎలా నీతిమంతుడయ్యారు, ఎందుకు నీతిమంతమైన జీవితాన్ని జీవించారు, ఎలా నీతి కిరీటాన్ని పొందారు అన్నది పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. దూత సందేశం విని ఆయన అయోమయంలో పడ్డారు. లోతుగా ఆలోచించారు. కలవరపడ్డాడు. తన సందేహాలను ప్రశ్నించి జవాబు పొందారు. కావుననే కన్య అయిన మరియమ్మను స్వీకరించుటకు అంగీకరించాడు. అప్పుడే యేసుప్రభుకి సాకుడు తండ్రి అయ్యారు. రానున్న ఇబ్బందులకు, పరీక్షలకు సిద్ధపడ్డాడు. యోసేపు విశ్వాసమునందు ఎదుగుటకై దేవుడు ఎన్నో సందర్భాలను కల్పించారు. ఆ సందర్భాలను మనం ధ్యానించుకొనడానికి ప్రయత్నం చేద్దాం. మొక్క ఎదగాలంటే గాలి, నీరు, సూర్యరశ్మి ఎంతో అవసరం. విశ్వాసం అనే పందెంలో గెలవాలంటే యోసేపునకు పరీక్షలు అవసరం. యోసేపును తీర్చిదిద్దుటకై దేవుడు పెట్టిన పరీక్షలను చూద్దాం. మొదటగా యోసేపు విశ్వాసమందు ఎదుగుటకై బిడ్డ పుట్టిన వెంటనే ప్రభువు ఒక దూత యోసేపును కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను, తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండము అని ఆదేశించాను. యోసేపు దేవునిపై ఆధారపడి కదిలాడు. బిడ్డకు ఎలాంటి ఆపద వాటిల్లకూడదని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు విశ్వాసమందు ఎదుగుటకై ప్రభు పెట్టినటువంటి మొదటి పరీక్ష తల్లిని, బిడ్డను తీసుకుని ఐగుప్తునకు ప్రభు పారిపోమనడం ప్రభు పెట్టినటువంటి మొదటి పరీక్ష. ఇక రెండవ పరీక్ష, ఆయన సంరక్షకుడిగా మారాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకుని ఇజ్రాయేల్ దేశమునకు తిరిగి పొమ్ము, ఎలైనా బిడ్డను చంప వెతకిన వారు మరణించిరి అని తెలిపెను. దుర్మార్గుడైన హేరోదుకు దొరకకుండా పారిపోయారు జోజప్ప గారు. హేరోదు కోపం రెట్టింపయింది. 2 ఏండ్ల అంతకంటే తక్కువ ప్రాయం గల మగ శిశువులందరినీ చంపించాడు. యోసేపు శిశువు దుర్మార్గుల చేతులలో చిక్కకుండా కాపాడి పరిశుద్ధ కుటుంబానికి సంరక్షకుడయ్యాడు. ఈ సంఘటన ద్వారా మంచి కుటుంబ సంరక్షకుడిగా ఎదిగాడు. ఇక మూడవదిగా విధేయతను అలవరుచుకున్నాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు. కలలో హెచ్చరింపబడిన ప్రకారము
యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. యోసేపు దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తను మరుమాట మాట్లాడకుండా ప్రభుని దూత చెప్పినట్లుగా తను ఆలకించడము, దేవునికి విధేయతను చూపడము మనం ఇక్కడ మూడవ అంశముగా మనం చూస్తున్నాం. ఆయన విధేయతను అలవరుచుకున్నాడు. నాలుగవదిగా బాధ్యత గల వానిగా ఎదిగాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనంలో 8 దినముల గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టెను. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చాలి. తల్లిదండ్రులుగా బిడ్డల్ని దేవాలయాన్ని తీసుకుపోవాలి, దివ్య సంస్కారాలు ఇప్పించాలి. ఇదే యోసేపు గారు బాధ్యత గల తండ్రిగా తన దేవుని మాటను అంగీకరించాడు. ఇక ఆచార సాంప్రదాయాలు గౌరవించేవానిగా ఎదిగారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఆచార సాంప్రదాయాలు మన కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. ఉదయాన్నే దేవుని తలంచుకోవడం, దేవాలయానికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారు ఈ ఆచార సాంప్రదాయాలను నెరవేర్చడం ద్వారా ఇంకా కొంత దేవునిలో ఎదిగారు.